బీఆర్కే న్యూస్ ఛానల్లో వీడియో చూస్తున్న ప్రేక్షకులందరూ నమస్కారం అండి. నా పేరు రమేష్ బాబు. మాది చెంచు గిరిజన మూలికా వైద్యం, నల్లమల్ల అడవి ప్రాంతం మాది. వంశపార్యంగా మా పూర్వీకుల నుంచి చేసినటువంటి వైద్యం ఇది. మన ప్రకృతిలో దొరికేటటువంటి వనమూలికలు అడవి ప్రాంతాల్లో ఎన్నో ఉన్నాయి. ఆ యొక్క మూలికలు, అదేవిధంగా మన చుట్టుపక్కల దొరికే మొక్కలు, మన ఇంట్లో మనం వంటల్లో వాడుకునేటటువంటి కొన్ని మూలికలు కూడా ఉంటాయన్నమాట. కాబట్టి ప్రతి ఒక్కటి మనం తెలుసుకుంటున్నాం. కాబట్టి ఈ వీడియో ద్వారా అందరికీ ఉపయోగపడేటటువంటి ఒక వైద్యం గురించి తెలుసుకుందామండి. అదేమిటంటే ఫేస్కు, అంటే ముఖం పైన మచ్చలు కానీ, మొటిమలు కానీ, అదేవిధంగా మంగు మచ్చలు వస్తాయి. తెల్ల మంగు మచ్చలు కానీ, నల్ల మంగు మచ్చలు కానీ వస్తుంటాయి. అదేవిధంగా కొంతమందికి గుల్లలాగా వస్తుంటాయి అన్నమాట ఫేస్ పైన. కంటి కింద నల్లగా చారలు, అంటే మనకు డార్క్ స్పాట్స్ అంట కళ్ళ కింద వస్తుంటాయి అన్నమాట. అసలు ఈ యొక్క సమస్యలు ఎందుకు వస్తున్నాయంటే ముందు వాటి గురించి తెలుసుకుందాం. ఫేస్ పైన మనకు మొటిమలు కానీ, మచ్చలు కానీ, మంగు మచ్చలు ఇవన్నీ ఎందుకంటే ఒక్కొక్కరి శరీరాన్ని బట్టి వాత పిత్త కఫ శరీరాల్లో ఒక్కొక్కరికి వేడి శరీరతత్వం ఉంటుంది. వాళ్ళకు వేడి వల్ల, అదేవిధంగా వాళ్ళ యొక్క చర్మం అనేది ఎక్కడెక్కడైతే రక్తం బ్లడ్ సర్క్యులేషన్ సరిగా కాకపోయినా కూడా ఆ ఏరియాలో నల్ల మంగు మచ్చలాగా ఏర్పడము, తెల్ల మచ్చలాగా ఏర్పడడం అట్లా వస్తూ ఉంటుంది. కాబట్టి అధికమైన వేడి ఎక్కువగా ఉండకూడదు. కాబట్టి వేడిని సమపాలలో మనం పెట్టుకోవాలి. అదేవిధంగా రెగ్యులర్గా మనము తీసుకునే ఫుడ్లో కూడా కొన్ని మార్పులు అనేది మనం చేసుకోవడం మంచిది. కాబట్టి నిద్ర కూడా బాగా పోవాలి. కాబట్టి మన డైలీ మన దినచర్యలో కొన్ని మనం పాటించుకుంటే ఈ యొక్క మంగు మచ్చలు అయితేనేమి, ముఖం మీద మొటిమలు కానీ, అన్ని రకాల చర్మ సంబంధమైనటువంటి సమస్యలు అనేది క్లియర్ మనకు చేసుకోవచ్చు. అయితే మనకు అందుబాటులో ఉండే మూలికలలో ఈ యొక్క ఫేస్కు సంబంధించినటువంటి సమస్యలు నివారణ అవ్వడానికి మొక్కలు ఏమన్నా ఉన్నాయంటే ఒక 3 రకాల వస్తువుల గురించి నేను చెప్తాను. వాటితో మనం ఎలా తయారు చేసుకోవాలి వైద్యం అని చెప్తాను. ముందుగా మీరు చూసినట్టయితే తుంగముస్తలు అండి. ఇవి తుంగముస్తలు అంటారు. అసలు ఈ తుంగముస్తలు ఎక్కడ దొరుకుతాయంటే మనకు పొలాలు ఉంటాయి కదా, ఈ రేగడి అంటే మన వరి పండించే పొలాలు కానీ, బయట మనకు పొలాలు నల్లరేగడి కానీ, ఎక్కువ శాతం నల్లరేగడి పొలాలలో అయితే ఇవి తుంగముస్తలు బాగా దొరుకుతాయి. ఈ తుంగగడ్డ అనేది రైతులకు బాగా తెలుసు. ఎందుకంటే పొలాలు పండించేటప్పుడు ఆ యొక్క పొలంలో వస్తుంది మధ్యలో గడ్డి. ఈ గడ్డి అనేది మనం ఎంత తీసినా కానీ గడ్డి మళ్ళీ పుడుతూనే ఉంటుంది. ఎందుకంటే ఈ గడ్డలు అనేది భూమి లోపల ఉంటాయి అన్నమాట. ఈ గడ్డలు ఔషధ గుణం చాలా ఉంటుంది. దీనికి ఫేస్కు పనిచేస్తుంది, శరీరంలో వేడిని తగ్గిస్తుంది, అదేవిధంగా రక్తాన్ని ఫిల్టర్ చేస్తుంది. కాబట్టి అన్ని రకాల చాలా రకాల ఉపయోగాలు ఉన్నాయి ఈ యొక్క గడ్డల వల్ల. కాబట్టి మంచి సువాసన ఉంటుంది ఈ యొక్క గడ్డలు. కాబట్టి మనకు గడ్డలు దొరికినట్టయితే మనకు ఎక్కడన్నా తెచ్చుకొని నీట్గా దాన్ని దంచుకొని పొడి చేసి పెట్టుకోవచ్చు. లేకపోతే ఆయుర్వేదిక్ షాపులో కూడా దొరుకుతాయి అన్నమాట. తుంగముస్తలు చూర్ణం కానీ గడ్డలు కానీ దొరుకుతాయి. కాబట్టి ఈ యొక్క తుంగగడ్డలు తెచ్చుకొని నీట్గా మనం దంచి పొడి చేసి పెట్టుకోవాలి. ఇది ఒక 50 గ్రాములు మనం చూర్ణం చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు మనం చెప్పుకునేటటువంటి ఔషధం గురించి. మరొకటి ఏమిటంటే కస్తూరి పసుపు అండి. కస్తూరి పసుపు, ఈ యొక్క కస్తూరి పసుపు మనకు ఆయుర్వేదిక్ షాపులో కూడా దొరుకుతుంది. కాబట్టి ఈ యొక్క కస్తూరి పసుపు మనము తెచ్చుకొని నీట్గా రోట్లో కానీ లేదంటే మిక్సీలో కానీ పొడి చేసి పెట్టుకోవాలి. ఇది ఒక 50 గ్రాములు మనం తీసుకోవాలి. ఇది ఒక కస్తూరి పసుపు, రెండో ఐటము. మరొకటి ఏమంటే పెసరపిండి. మనం ఇంట్లో పెసళ్ళు వాడతాం కదా, ఆ యొక్క పెసళ్ళు తెచ్చుకొని ఇవి 50 గ్రాములు తుంగముస్తలు, కస్తూరి పసుపు 50 గ్రాములు అయితే దీనికి డబల్. ఇప్పుడు చెప్పుకున్నాం కదా, తుంగముస్తలు, కస్తూరి పసుపు ఈ రెండు 50 గ్రాములు అయితే 100 గ్రాములు అవుతాయి. దీనికి డబల్ పెసరపిండి. పెసళ్ళు తెచ్చుకొని దాన్ని పిండి పట్టించుకొని పెట్టుకోవాలా. ఈ యొక్క 100 గ్రాములకు మనము ఒక 100 గ్రాములు పెసరపిండి కలుపుకోవాలా. ఈ ఆల్రెడీ మనం విడివిడిగా పొడి చేసుకొని దీన్ని తూకం వేసుకోవాలి. 50 గ్రాములు తూకం వేసుకొని రెండు మిక్సింగ్ చేస్తే 100 గ్రాములు అవుతుంది. ఈ 100 గ్రాములకి ఈక్వల్గా పెసరపిండి కూడా కలిపేసుకొని మొత్తం మనము పౌడర్ని ఏం చేయాలంటే అంతా ఒక గాజు సీసా కానీ భద్రపరుచుకొని ఈ యొక్క పౌడర్ని మనం నైట్ కానీ లేకుంటే మార్నింగ్ మనం బయటికి పనికి వెళ్ళేటప్పుడు పొద్దున్నే లేచి ఒక 6-7 ఆ టైంలో కానీ మనం
బయటికి వెళ్తున్నాం అనేటప్పుడు ఒక గంట ముందు నీట్గా పాలు కానీ లేకుంటే నీళ్ళల్లో కానీ ఒక స్పూన్ పొడి వేసి నీట్గా మనం ఆ యొక్క మొత్తం ఫేస్ ప్యాక్ లాగా కళ్ళు మొత్తం అంతా ఫేస్ ముక్కు అంతా నీట్గా ప్యాక్ లాగా చేసుకొని ఒక గంటన్నర గ్యాప్ వదిలినామంటే లోపల ఈ యొక్క చర్మ పొరలోకి వెళ్ళిపోయి ఆ యొక్క రంధ్రాల నుంచి లోపలికి వెళ్ళిపోయి ఎక్కడెక్కడైతే ఈ యొక్క మంగు మచ్చల్లాగా ఏర్పడుతున్నాయో, అదేవిధంగా ఈ యొక్క కంటి కింద నల్లగా వస్తున్నాయో, ఈ విధంగా మొటిమలు కానీ అన్ని రకాల ఫేస్కి సంబంధించినటువంటి సమస్యలంతా బాగా నివారణ చేసే శక్తి ఈ యొక్క మూలికలకు ఉంది. అదేవిధంగా ఈ యొక్క పౌడర్ మొత్తం కంప్లీట్గా మనం తయారు చేసుకుంటే ఎలా ఉంటుందో చూపిస్తాను. చూడండి మీరు, ఇది ఆల్రెడీ నేను తయారు చేసి పెట్టుకొని చాలామందికి ఇస్తున్నటువంటి వైద్యము నా దగ్గర ఉంటుందన్నమాట. ఇట్లా మనం ఈ విధంగా పొడి తయారు చేసి పెట్టుకోవాలి. మొత్తం అంతా 3 రకాల వస్తువులు కలిపితే ఈ విధంగా తయారవుతుంది ఫైనల్గా మనకు. ఈ యొక్క పౌడర్ని మనం ఆ విధంగా చెప్పుకున్న విధంగా మనము నీట్గా ఫేస్ ప్యాక్ లాగా వేసుకోవచ్చు. దీనివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవండి, ఎందుకంటే తుంగముస్తలు పొలాలనే దొరుకుతాయి. అదేవిధంగా కస్తూరి పసుపు అందరికీ తెలిసి ఉంటుంది. అదేవిధంగా పెసళ్ళు మనం వంటల్లో కూడా వాడతాం కాబట్టి పెసళ్ళు తెచ్చి పొడి చేసుకుంటాం. ఈ 3 రకాల వస్తువులు మనకు అందుబాటులో ఉండేటటువంటి మూలికలతోనే మీకు సింపుల్గా నేను ఈ యొక్క వీడియో ద్వారా తెలియజేస్తున్నాను. కాబట్టి ఎవరైతే ఈ యొక్క ఫేస్కి సంబంధించిన సమస్యలతో బాధపడుతుంటే మనం బయట ఈ యొక్క అలోపతిలో కొన్ని రకాల క్రీములు అవి ఉంటాయి. కొంతమందికి ఏమంటే సెట్ అవుతాయి, వాళ్ళకి ఏమి ఇబ్బంది ఏమి ఉండదు. కొంతమంది సెట్ కానీ వాళ్ళకి ఏమవుతుందంటే అవి మళ్ళీ రియాక్షన్ వచ్చి వాళ్ళకు తొందరగా క్యూర్ కాకపోవడం, ఇంకా ఎక్కువ అయిపోవడం, అట్లా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు కదా. అలాంటి వారికి మన ఇంట్లో హోమ్ రెమెడీ లాగా మనకు ఉపయోగపడేటటువంటి ఒక ఔషధం ఇది. నీట్గా ఇంట్లో తెచ్చుకోండి. ఆ యొక్క క్వాంటిటీ ఎలా తయారు చేసుకోవాలి ప్రతి ఒక్కటి క్లియర్గా చూపించాను కాబట్టి మీరు నీట్గా తెచ్చుకొని తయారు చేసుకోండి. మీరు చేసుకున్నాక మీకు ఎలా ఉందో కూడా మాకు మీ యొక్క కామెంట్ ద్వారా మీ యొక్క అభిప్రాయాన్ని మాకు తెలియజేయండి. ఎవరైతే ఈ యొక్క వీడియో చూస్తున్నారో మాకు లైక్ చేసి సపోర్ట్ కూడా చేయండి. ఈ యొక్క వైద్యం మీకు చెప్పిన విధానంలో ఏదైనా డౌట్ ఉన్నా, ఇంకా ఏదైనా మీకు అర్థం కాకపోయినా నా యొక్క కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది. మీరు ఫోన్ చేసినట్టయితే కూడా మీకు ఇంకా వివరంగా తెలియజేస్తాను. ఈ యొక్క వైద్యం ఏమైనా కావాలన్నా కూడా నేను మీకు అందజేయగలుగుతాను. కాబట్టి మొక్కల గురించి మనము చేస్తూ ఉంటే ఏదో ఒకటి మనకు వాటిపైన ఒక అవగాహన వస్తుంది, మనకు వాటి మీద ఇంట్రెస్ట్ పెరుగుతుంది అనమాట. ఎందుకంటే మొక్కలు అనేది శాశ్వత పరిష్కారం ఏ యొక్క సమస్యకైనా. కాబట్టి ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి ప్రేక్షకులందరూ నమస్కారం అండి.